ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గం గణపతే నమః. వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర శ్రావణ మాసం 2025 ఆగస్టు మాస గోచార ఫలితంలో దైవజ్ఞరత్న లైన్ భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు సిద్ధాంతి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ యొక్క అభిప్రాయమును కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంగా తెలియపరచండి. మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటివరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం గం గణపతి నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము అనేక రకాలైన యాస్ట్రాలజికల్, వాస్తు, న్యూమరాలజీ వీడియోల్ని ప్రసారం చేసుకుంటున్నాము. అయితే ఈ రోజుని మనము వృషభ రాశి వారికి 2025 ఆగస్టు గోచార ఫలితములు అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం శ్రావణ మాసం గోచార ఫలితములు మనం చెప్పుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము. ముందుగా ముఖ్యంగా మనము గ్రహచారాన్ని మనం చూసుకున్నట్టయితే శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు. అదేవిధంగా గురు భగవానుడు మిథున రాశిలో ఉన్నారు. అదేవిధంగా రాహువు కుంభంలోను, కేతువు సింహంలోనూ ఉన్నారు. అదేవిధంగా 26/7/2025 నుంచి మిథున రాశిలోకి శుక్ర భగవానుడు, ఆ శుక్ర భగవానుడే 28/7/2025 నుంచి 28/2025 నుంచి కర్కట రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. 28/7/2025 నుంచి కన్యా రాశిలోకి కుజుడు ప్రవేశం చేస్తున్నారు. 17/8/2025 నుంచి సింహంలోకి అర్కుడు ప్రవేశం చేస్తున్నారు. ప్రస్తుతం బుధగ్రహ కర్కట రాశిలో ఉన్నారు. దీని ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి శని లాభస్థానంలో ఉన్నారు కాబట్టి చాలా చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. చాలా బాగుంటుంది. తర్వాత ధనస్థానంలోనూ గురుడు ఉన్నాడు. గురుడు కూడా మంచి పొజిషన్లోనూ ఉంటారు. వీళ్ళు శుక్ర భగవానుడు కూడా ధనస్థానంలో ఉన్నారు, చాలా మంచి పొజిషన్లో ఉంటారు. తర్వాత రవి మిత్రస్థానంలో, రవి తృతీయ స్థానంలో ఉన్నారు, అది కూడా మంచి ఫలితాలు ఇస్తారు. తర్వాత కుజుడు చతుర్థంలో ఉన్నారు, అది కూడా పర్వాలేదు. కానీ కొంచెం ఏంటంటే గృహ సమస్యలు, ఆస్తి విషయాలు ఇటువంటి కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవి జాగ్రత్తగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోండి, మీరు కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయము. ఇక రాహువు దశమ స్థానంలో ఉన్నాడు. కొంచెం చేసే వృత్తి వ్యాపారాల్లో కొంచెం చికాకులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అంతకంటే ఎక్కువేం లేదు. కేతువు 1, 2, 3, 4 ఇంట్లో ఉన్నాడు. ఆస్తి వ్యవహారాల్లో, గృహ వ్యవహారాల్లో, భూ వ్యవహారాల్లో విచిత్రమైన మార్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేను చెప్తున్నాను. ఇక ఈ యొక్క ఆగస్టులోను అంటే శ్రావణ మాసంలోనూ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చూసినట్టయితే స్టూడెంట్స్కి కొద్దిగా శ్రమ పడితే బాగుంటుంది. వాళ్ళకి జాబ్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కోరిన చదువులు చదువుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి బుద్ధిబలం బాగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. ఇక బిజినెస్ పీపుల్ వస్తారు. అంటే వ్యాపారాలు వాళ్ళకి ఏ విధంగా ఉంటాయన్నట్టయితే వ్యాపారస్తులకి అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంచెం కష్టపడి పనిచేసే వాళ్ళకి బాగుంటాయి. దశమ స్థానాధిపతి శని లాభస్థానంలో ఉండటం వల్ల వ్యాపారస్తులకి చాలా మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను. తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్య దృష్టితోటి గురుడు చూస్తున్నారు కాబట్టి అక్కడ వ్యాపారస్తులకి బాగుంటాయని నేను చెప్తున్నాను. ఏమీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్
ఇంకోటి ఏమిటి అన్నట్టయితే రవి, బుధులు బాగున్నారు. వ్యాపారస్తులకి వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళకి మంచిగా కలుగుతుందని నేను చెప్తున్నాను. ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ జాబ్ హోల్డర్స్ అంటే ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే వాళ్ళకి అన్నీ కూడా ప్లస్ పాయింట్లు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ విధంగాను మైనస్లు ఏమి లేవు. నెక్స్ట్ వాళ్ళకి కోరిన చోటకి బదిలీలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి వృత్తిలోనూ అనేక రకాలుగైన మార్పులు వచ్చినప్పటికైనా సరే అది సానుకూలంగా, సాంప్రదాయబద్ధంగా మీకు మీకు ఇష్టపూర్వకంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను జాబ్ హోల్డర్స్‌కి. నెక్స్ట్ హౌస్ వైఫ్స్‌కి అంటే గృహిణులు ముఖ్యంగా వీళ్ళ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది సమాజంలోనూ. గృహిణులకి అన్ని విధాలా కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి గౌరవ మర్యాదలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భర్త చేత గౌరవ మర్యాదలు పొందుతారు. అత్తమామల చేత కూడా గౌరవ మర్యాదలు పొందుతారు. తల్లి, తండ్రుల చేత కూడా గౌరవ మర్యాదలు పొందుతారు. సంతానం ద్వారా కూడా గౌరవ మర్యాదలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. తర్వాత వీళ్ళకి బంగారు వస్తువులు చేయించుకునే ఆ యొక్క అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను. ఫార్మర్స్ రైతులకి ఏ విధంగా ఉంటుందంటే రైతులకి అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమి కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫార్మర్స్‌కి కూడా బాగుంటుంది. నెక్స్ట్ షేర్ హోల్డర్స్‌కి ఎలాగుంటుంది అన్నట్టయితే షేర్ హోల్డర్స్‌కి అప్ అండ్ డౌన్ మార్కెట్‌గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ హోల్డర్స్ అయినప్పటికీ ఏదైనా భయపడాల్సిన అవసరం ఏం లేదు. అయితే వివాహము కాని వారికి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే సప్తమ స్థానాధిపతి 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమ స్థానాధిపతి లగ్నాధిపతి కూడా చతుర్థంలో ఉన్నాడు. దాని తర్వాత ఇక్కడ బాగుంటుంది. తర్వాత శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సంబంధాలు కుదిరిన వాళ్ళకి కుదిరే అవకాశాలు ఉన్నాయి. కుదిరిన వాళ్ళకి మ్యారేజెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని వాళ్ళ పర్సనల్ హారోస్కోప్‌ని పెట్టి కొన్ని శాంతులు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను. ఇక ప్రతి పనిలో కూడా ధైర్యంతో వ్యవహార జయం ఉంటుంది. మీరు చాలా ధైర్యంగా ఉండాలి. కొన్ని పనులు వెనక్కి వెళ్ళినప్పటికైనా సరే మీకేం పర్వాలేదు. శని భగవానుడు, రాహు మీకు అన్ని విధాలు కూడా అనుకూల వాతావరణాన్ని ఇస్తాడు. గురు భగవానుడు కూడా అనుకూల వాతావరణాన్ని ఇస్తాడు. తలపెట్టిన పనులన్నీ కూడా సక్సెస్ రేటు బాగుంటుంది. మీకు ఎంత సక్సెస్ రేటు బాగుంటుందంటే మీరే ఆశ్చర్యపోతారు. ఫస్ట్ స్టార్టింగ్లో మటుకు ఈ పని జరుగుతుందా జరగదా అని మీరు ఆధైర్యపడుతుంటారు. కానీ అంతా అయ్యేటప్పటికల్లా ఆ పని జరుగుతుంది. మీకు అన్ని విధాలు కూడా అనుకూల వాతావరణం వస్తుందని నేను చెప్తున్నాను. అయితే వృషభ రాశి వాళ్ళకి కొద్దిగా అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటి అన్నట్టయితే షష్ఠస్థానాన్ని కుజుడు చూస్తున్నాడు. షష్ఠస్థానాధిపతి వెళ్ళి రవి యొక్క ఇంట్లో ఉన్నాడు. కేతువుతో కాంబినేషన్ అయ్యాడు. ఇతర కారణాల వల్ల కూడా అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. తర్వాత రాహు కూడా దశమ స్థానంలో ఉన్నాడు. కాస్త మోకాలు నొప్పులు అయ్యి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నేను చెప్తున్నాను. ఇక మీకు ఇక్కడ పిక్చర్ ఫీల్డ్ అంటారు. పిక్చర్ ఫీల్డ్ వాళ్ళకు కూడా కొంచెం అనుకూల వాతావరణం పర్వాలేదు. అంటే శుక్రుడు గురుడితో కలవటం వల్ల మంచిది. కానీ శత్రుగ్రహంతో కలవటం వల్ల కొన్ని ఆటంకాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఆస్తులు, స్థిరాస్తులు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి 1, 2, 3, 4 చతుర్థ స్థానంలో కుజుడు అంటే రవి యొక్క ఇంట్లో ఉన్నాడు. తర్వాత 17 ఆగస్టు నుంచి మటుకు రవి తోటి కాంబినేషన్లో కూడా ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కేతువుతో కాంబినేషన్ వల్ల విచిత్రంగా మార్పులు చేర్పులు అయ్యి అక్కడ ఇల్లు కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇక మీకు గవర్నమెంట్ అంటే దశమ స్థానం చూసుకోవాలి. పథకాలు కూడా బాగానే ఉంటాయి. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ కొంచెం 1, 2, 3, 4, 5 పంచమ స్థానాధిపతి బుధుడు బాగున్నాడు కాబట్టి మెమరీ కూడా బాగుంటుంది. విద్యార్థులకు అన్ని విధాలు కూడా అనుకూల కాలము. వృద్ధుల గురించి ఆలోచన చేసినట్టయితే భాగ్యస్థానాన్ని మనం చూసుకోవాలి. భాగ్యస్థానం అన్నట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యస్థానాధిపతి శని లాభస్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నారో అటు వృద్ధులకి అనేక రకాలుగా లాభాలు ఉంటాయి.
వాళ్ళకి అనారోగ్య సూచనలు ఉన్నప్పటికైనా సరే అవన్నీ కూడా నెమ్మదిగా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ చిల్డ్రన్స్‌కి చిల్డ్రన్స్‌కి అక్కడ పర్వాలేదు, బాగానే ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినప్పుడైనా సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. తర్వాత మీకు ఆటలు ఆడుకునే వాళ్ళకి కుజుడు బాగానే ఉన్నాడు కాబట్టి ఆటలు కూడా స్పోర్ట్స్ కూడా బాగానే ఆడుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. ముఖ్యంగా చెస్ ఆడుకునే వాళ్ళకి మటుకు చాలా మంచి అనుకూల వాతావరణం వస్తుందని నేను చెప్తున్నాను. ఏది ఏమైనప్పటికైనా సరే ఈ వృషభ రాశి వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకుంటే అన్ని విధాలా మంచి కలుగుతుంది. నెక్స్ట్ దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకున్నట్టయితే అన్ని విధాలు కూడా మంచి కలుగుతుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి 2 ఇంట్లో గురుడు పర్వాలేదు, శుక్రుడు కూడా పర్వాలేదు. కుజుడు 4 ఇంట్లో కాబట్టి కందులు దానం ఇస్తే అన్ని విధాలా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత దశమ స్థానంలో రాహు కాబట్టి మినుగులు కేజీ పావు చొప్పుని ఒక 5 శనివారాలు ఇచ్చినట్టయితే అన్ని విధాలా కూడా మంచి ఫలితాలు వస్తాయి. దుర్గాదేవి ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, మీకు అన్ని విధాలా మంచి ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్. మరలా ఇంకొక వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా సెలవు తీసుకుంటున్నాను. సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వరరావు జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 195 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. 9440255669. ఓం నమః శివాయ నమః.